ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. హాయ్ మధుమణి గారు, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టు అవర్ స్వీట్ మెమరీస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ లత. ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే స్టార్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇలా అంటే చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఒకప్పుడు మధుమణి ఎలా ఉన్నారు సేమ్ అలానే ఉన్నారు. నాకైతే ఇయర్స్ మారుతున్నాయి కానీ అంటే మనం ఆల్మోస్ట్ మీరు నాకు తెలిసి ఒక 15 to 20 ఇయర్స్ కదా, కానీ అంటే 2000 నుంచి లెక్కేసిన 17 ఇయర్స్ అయిపోయినా సరే 2000 ఇయర్లో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఓకే కాదనుకుంటా, కొంచెం లావ్ అయ్యాను. కొంచెం అంటే అది ఆనందంతో లావ్ అవుతారు ఎప్పుడైనా సరే, సహజం కదా. జనరల్గా ఏంటంటే అప్పుడు అలా ఉంటే బాగోదు అంటారు కదా, ఇండస్ట్రీలో అంత బక్కగా ఉంటే పనికిరావు అది ఇది అంటూ ఉంటారు. కాబట్టి కొంచెం కొంచెం గెయిన్ అవుతూ వస్తారు ఆర్టిస్టులు. చక్కగా చెబ్బీగా అందంగా ఉండాలి కదా ఇప్పుడు చూసినా సరే. అప్పుడంటే టీవీస్లో హీరోయిన్, ఇప్పుడంటే మదర్ కాబట్టి పర్వాలేదు. ఓ మధు మణి అంటే నాకు తెలిసి అవి రెండు పేర్లు, మధు అని పెట్టుకోవచ్చు, మణి అని పెట్టుకోవచ్చు కదా. మరి రెండు కలిపి పెట్టుకున్నారు అంటే అది మీ తల్లిదండ్రులు పెట్టారా, లేకపోతే ఇండస్ట్రీలోకి వచ్చాక ఎవరైనా మిమ్మల్ని చూసి అలా పేరు క్రియేట్ చేశారంటారా? అదేం లేదు, బై బర్త్ మా మదరు మధుమణి అనే పెట్టారు. ఓకే, పెట్టడం అనే మధుమణి అని పెట్టారు. అంటే ఏదో నక్షత్రాలు ఏదో ఉంటుంది కదా, మకా నక్షత్రం ఉంది అని చెప్పి మా అక్షరంతో ఏదో పేరు రావాలి అంటే కొంచెం మధుమణి అనేది కొంచెం అప్పుడు యూనిక్ గా ఉంది అన్నట్టుగా. అప్పట్లో డిఫరెంట్ నేమ్ అది, ఎందుకంటే 2 నేమ్స్ కదా కలిసింది. ఓకే, వాట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు మమ్మీ చెప్పారు కదా పేరు పెట్టారని, అసలు మమ్మీ డాడీ ఏం చేస్తారు ఏంటి? మా అమ్మగారి పేరు ప్రభావతి. తను 39 ఇయర్స్ హెడ్ మాస్టర్ గా సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు, గవర్నమెంట్ ఎంప్లాయ్. అయితే బాగా చిన్నప్పుడు దెబ్బలు పడి ఉంటాయి. నాన్నగారు యాక్చువల్లీ నాగేశ్వర గారు నేను 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు సడన్ యాక్సిడెంట్లీ చనిపోయారు. నాకు ఒక బ్రదరు రాజేంద్ర అని, పెట్టినేమ్ మున్నా. సో మరి మీ పెట్టినేమ్ చెప్పలేదు? నాకేం పెట్టినేమ్ లేదు. పెట్టినేమ్ అంటే మా వారు జాను అని పిలుస్తారు. ఇది పెళ్ళయ్యాక వచ్చింది, అంతకు ముందు ఏం రాలేదంటారు? అంటే చిన్నప్పుడు ఎవరు మణి అని పిలుస్తారు ఇంట్లో. ఇంట్లో బాగా అలవాటు, ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్, ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ పిలవటం మణి అని పిలుస్తారు. కానీ ఇండస్ట్రీలో మధుమణి అది మధు, కానీ ఇండస్ట్రీలో ఒక ముగ్గురు మాత్రం నన్ను మణి అని పిలుస్తారు. ఏమో నాకైతే మధు అని పిలవాలని ఉంది, ఎందుకో మరి తెలియట్లేదు. జాన్ గారు, కెమెరామెన్ జాన్ గారు అండ్ మీర్ గారు ఇద్దరు ఎప్పుడు మణి అని పిలుస్తారు. ఓకే ఓకే, అదే జనరల్గా ముందు పేరుతో పిలుస్తారు ఎవరినైనా, వెనక పేరుతో తక్కువ. అంటే ఇప్పుడు చాలా పెద్ద పేరు ఉంటుంది కానీ మిమ్మల్ని ఏంటంటే లాస్ట్ పేరు. ఫ్రెండ్స్ అందరూ మధు అని పిలుస్తారు, ఇద్దరు మాత్రం మణి అని పిలుస్తారు. అంటే ఎందుకో మరి అలా పిలవాలి. ఈ మధ్య అల్లు అర్జున్ మూవీలో కూడా ఒక సాంగ్ వచ్చింది కదా, ఓ మధు ఓ మధు. ఏ రియాలిటీ షోకి వెళ్ళినా అదే సాంగ్ ఫస్ట్ వేస్తారు, బ్యాక్గ్రౌండ్ ఎంట్రీ అవుతుండే వేస్తారు. ఓకే, చిన్నప్పుడు లైఫ్ ఎలా ఉంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ కాకముందు? చిన్నప్పుడు అంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అమ్మ నాన్న తమ్ముడు నేను, మా అమ్మమ్మ గారు ఉండేవారు. సో అమ్మ ఎప్పుడు స్కూల్ బిజీ ఉండేవారు, అమ్మమ్మ ఎక్కువ అటాచ్మెంట్ మాకు. కానీ నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది మధు, ఏంటంటే ఎప్పుడైతే టీచరు కూతురు ఉన్నారో ఎవరైనా, అంటే టీచర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక సిస్టమేటిక్గా పెరుగుతారు. మీకు అలా అనిపించిందా? అంటే మీకు కొంచెం అన్ని కొంచెం రూల్స్ ఉంటాయి అనిపించడం కాదు, అది ఒక కారణం. దెన్ నేను చదివింది మిషనరీ స్కూల్. ఓ వెరీ గుడ్. సో అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అసలు ఎప్పుడు మార్నింగ్ 4 o'clock లేవటమే. 4 o'clock లేవటం, టైం టు టైం ట్యూషన్కి రావాలి, టైం టు టైం క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఈవినింగ్ సినిమాలు షికార్లు అదంతా ఉండదు. సో ఖచ్చితంగా హోంవర్క్స్ అన్నీ ఫినిష్ చేయాలి. ఏది డుమ్మా కొట్టినా ఇంకా పనిష్మెంట్స్ చాలా సీరియస్గా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. దట్టు అమ్మ అసలు చాలా స్ట్రిక్ట్ ఇంట్లో, అమ్మ చాలా చాలా స్ట్రిక్ట్. బట్ అంత మరి మీ మదర్ టీచర్గా అలా పెంచారు కదా, నేను మరి ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అయ్యారు మీరు? నేను అసలు మా మదర్కి అసలు స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదా, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవాలని చాలా ఇష్టం, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని.
మా ఊళ్ళో ఎవరు చెప్పేవాళ్ళు లేక ఎవరైనా వచ్చినా 1-2 రోజులకే వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే, ఇంతకీ ప్లేస్ ఎక్కడ పుట్టారు చెప్పలేదు. ఊరు అనగానే నేను గుర్తొచ్చింది. విజయనగరం డిస్ట్రిక్ట్ విజయనగరం డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ. సో పార్వతీపురంలో పుట్టాను. పార్వతీపురం ఫేమస్ ఊరు, విజయనగరం జిల్లా పార్వతీపురం అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు వీళ్ళందరూ ఇంకా మా చుట్టుపక్కల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే అందరూ. సో నాకు డాన్స్ నేర్చుకోవాలని ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, కానీ మమ్మీ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు అసలు. ఎక్కడైనా ఏదైనా స్కోప్ ఉందా తెలుసుకుందాం అన్నా కూడా మమ్మీ అసలు అమ్మ అస్సలు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ నాకు ఎప్పుడు ఏదో సంథింగ్ ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని కోరిక ఉండేది. నా ఫ్రెండ్ వీణ నేర్చుకునేది మంగ అని చిన్నప్పుడు, తను వీణ నేర్చుకుంటే నేను వెళ్ళి కూర్చునేదాన్ని దాన్ని నేర్చుకున్నంతసేపు. తర్వాత అలాగే స్కూల్లో అమ్మకి తెలియకుండా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఏమైనా చిన్న చిన్నవి ఇవ్వడం అలాంటివి చేసి, అది తెలిసిన తర్వాత ఒక రేంజ్లో ఉండేది. క్లాస్ కూడా కాదు, కొట్టడమే అమ్మ, అసలు మామూలు కాదు. తర్వాత ఇంకా నేను ఎప్పుడు ఇండస్ట్రీకి రావాలని కానీ వస్తానని కానీ అసలు ఆలోచన లేదు అసలు. అంతే, మీరు చెప్పిన పెరిగిన వాతావరణం బట్టి కానీ మీ చదువుని బట్టి కానీ చూస్తుంటే అనిపిస్తుంది అసలు ఇండస్ట్రీలోకి వస్తారని మాత్రం మీరు ఊహించి ఉండరు. అది కన్ఫర్మ్ అస్సలు అనుకోలేదు. నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 2 కిడ్స్. ఆ తర్వాత స్టూడియోస్ చూడటానికి వచ్చినప్పుడు పద్మాలయాలో మహర్షి గారు ఉన్నారు కదా, మహర్షి గారితో మన ఉదయ్ భాస్కర్ గారు డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో చెంచా గారు అనే సీరియల్ మన విజయ నిర్మ గారి ప్రొడక్షన్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చూసి సెకండ్ హీరోయిన్ కావాలని చెప్పి నేను స్టూడియోస్ చూసాను. షూటింగ్ అంటే ఇలా ఉంటుందని చూస్తున్నా. ఇంకప్పుడే వాళ్ళు వచ్చి మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా, ఇందులో సెకండ్ లీడ్ చూస్తున్నాం మేము అన్నారు. అయ్య బాబాయ్ నాకు షూటింగ్ అంటే ఇలా ఉంటుందని ఇప్పుడే చూస్తున్నాను, నాకేం తెలియదండి అన్న. లేదు మీకు ఇంట్రెస్ట్ అయితే ఇందులో చెయ్యండి అని అడిగారు. సరే ఇంట్లో అడిగి చెప్తాను అన్న. అలా జర్నీ స్టార్ట్. ఓకే, అంటే అప్పుడు మీ హస్బెండ్ ఎంకరేజ్ చేయబట్టి మీరు హస్బెండ్ అత్తయ్య మావయ్య అందరూ కూడా బాగానే ఎంకరేజ్. అంటే ఫస్ట్ ఏమన్నారంటే చూడు చెయ్యి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వు, లేదనంటే ఆపేసే అన్నారు. ఇప్పుడు రియల్గా మేము ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ మీ హస్బెండ్కి, మీ అత్తమ్మకి. ఎందుకంటే వాళ్ళంటూ ఆ రోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోతే ఈరోజు మధుమణి అనే ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఉండేవారు కాదు, అంతే కదా. అమ్మ నాకు తెలీదు ఇలా ఒక ఛాన్స్ వచ్చింది అనగానే అమ్మకి చెప్పినప్పుడు ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు డాన్స్కి దేనికి అసలు ఒప్పుకోనే ఆవిడ ఓకే చేయమ్మా అనేసాను. కానీ నిజంగా తన అమ్మ సపోర్ట్ లేకపోతే, అమ్మ హస్బెండ్ ఇద్దరు సపోర్ట్ లేకపోతే నా జర్నీ ఇప్పటి వరకు అసలు కంటిన్యూ అయ్యేది కాదు. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, చూసుకునే దానికి ఎవరు లేరు. పిల్లల్ని ఆల్మోస్ట్ 10th చదవడానికి ఏజ్ వచ్చే వరకు అమ్మ చూసుకొని సపోర్ట్ చేశారు కాబట్టి నా జర్నీ ఇలా కంటిన్యూ. అయినా అప్పుడు డే అండ్ నైట్ షూటింగ్స్, అసలు మార్నింగ్ ఇంట్లో చూస్తే మనం నైటే కదా తిరిగి మళ్ళీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. ఎక్కడ అసలు టైమే ఉండేది కాదు, పిల్లల్ని చూసుకోవడానికి కష్టమయ్యేది. అప్పుడు అమ్మ ఏం చేశారంటే తను టీచర్ కాబట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళి తన స్కూల్ టైమింగ్స్, పిల్లల స్కూల్ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకొని, మా తమ్ముడు కూడా సపోర్ట్ చేశాడు. అమ్మ లేట్గా వచ్చిన తమ్ముడు తొందరగా వచ్చి పిల్లల్ని పికప్ చేసుకోవటం, చూసుకోవటం, అలా సపోర్ట్ చేయటం వల్ల నా జర్నీ కంటిన్యూ అయింది. ఇప్పుడైనా ఏ ఆర్టిస్ట్ అయినా ఫస్ట్ కెమెరా ముందుకు వెళ్ళిన రోజు అనేది లైఫ్లో మర్చిపోలేరు. ఎంత పెద్ద ఈరోజు మెగాస్టార్ గారు కానీ ఎవరైనా సరే లైఫ్లో ఎప్పుడు వచ్చినా గుర్తొచ్చిన ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటారు కదా. అయ్యో ఆ అవకాశం రావాలని ఎంతమంది ట్రై చేస్తున్నారు, ఎంతమంది కష్టపడుతూ ఉంటారు కదా. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అలా ఫస్ట్? అంటే అదే యాక్చువల్గా మనకి అప్పుడు మేకప్ అంత, లిప్స్టిక్ అనేది తెలుసు నాకు, లిప్స్టిక్ వేసుకునేదాన్ని, కానీ మేకప్ అవన్నీ ఏం తెలీదు. కానీ అప్పట్లో మేకప్ ఎక్కువ ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే ఈ డిజిటల్ సిస్టమ్ కాబట్టి కొంచెం లైట్ మేకప్ మనం ఎలా ఉన్నా మొత్తం కవర్ అయిపోతుంది. బట్ అప్పుడు కొంచెం మేకప్ వేసుకోకపోతేనే బ్యూటిఫుల్ గా ఉంటుంది డెఫినెట్ గా. అవును. సో ఆ రోజు నాకేదో మేకప్ చేశారు. మేకప్ అంతా అయిపోయిన తర్వాత అద్దంలో మొహం చూసుకుంటే అది ఏంటో ఒక రెడ్డిష్గా నా ఫేస్ అంతా ఒక ఇటుక రంగులో అయిపోయింది. ఏంటో విచిత్రంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. నోస్ కట్ అంటారు, ఏంటో తెలియట్లేదు, ఏదో అన్నీ నాకు ఏం అర్థం అవ్వట్లేదు అసలు. కనీసం ప్రీవియస్గా కొన్ని రోజులు అబ్జర్వ్ చేసున్నా తెలుసుండేది. ఈరోజు షూటింగ్ అంటే ఇలా ఉంటుందని చూసి రేపు కెమెరా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి, అది నాది. సో లంగావణి ఇచ్చారు, వేసుకోమన్నారు, వేసుకున్నా. మార్నింగ్ రెడీ అయ్యి కూర్చున్నా, షార్ట్ రావట్లా, పిల్లవట్లా, షూటింగ్ చేసుకుంటూనే ఉన్నారు.
మిమ్మల్ని మాత్రం పిలవట్లేదు. నీలిమ అని ఒక ఆర్టిస్ట్ ఉండేది తెలుసు Yeah, కదా? తెలుసు. తను తను నాకు first friend. నాకు Yeah. మన Yeah. ఫ్రెండ్. అవును, మన common friend. తను ఇప్పుడు నో మోర్. బట్ తను నా ఫస్ట్ అక్క క్యారెక్టర్ అనమాట. వాళ్ళ మీద జరుగుతుంది షూటింగ్. అసలే నర్వస్గా ఉంది నాకు. ఎలా చేస్తానో తెలీదు, ఏం చేస్తానో తెలీదు. పొద్దున రెడీ చేశారు, ఆఫ్టర్నూన్ అయింది, భోజనం చేయమంటున్నారు. అందరిలో అలా కూర్చొని తినాలంటే అలవాట్లేదు, కొంచెం ఇబ్బంది. అందులో మేకప్ కూడా వేసుకున్నారు. ఏంటో అంత నాకు నేను కొత్తగా విచిత్రంగా ఉన్నాను. సరే ఓకే, ఈవినింగ్ అయిపోతుంది, షార్ట్ రాలేదు. నైట్ 11 o'clock వచ్చింది నాకు షార్ట్. ఫస్ట్ డే మార్నింగ్ నైట్ 11 o'clock వచ్చింది నాకు. ఏం వచ్చి డైరెక్ట్గా రావటమే డైరెక్ట్ గారు చెప్పిన షార్ట్ ఏంటంటే, గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొని వస్తావు, మీ అక్క పిలుస్తుంది, వస్తావు, హీరో గారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఆయన చూసి తడబడి కాలు జారి గ్లాస్ మంచినీళ్ళు ఆయన మీద పడిపోతావు. కాలు జారి గ్లాస్ మంచినీళ్ళతో ఆయనతో పడిపోతావు అంటే ఆయన పట్టుకుంటారు అన్నారు. నేను చెయ్యను అన్న, నేను చెయ్యను ఇలాంటిది అన్న. అదేంటమ్మా అన్నారు. అంటే సార్ నేను ఇలా నాకు సిగ్గేస్తుంది సార్, ఇంతమంది లైట్ ఆఫీసర్స్ ఉన్నారు చుట్టూ, అందరూ ఉన్నారు, నేను చేయను సార్, నాకు వద్దు సార్, నేను చేయను సార్ అని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఫస్ట్. ఈ లోపల కెమెరామెన్ ఏమో అది డ్రెస్ కట్ చేయండి అండి. నేను చేయనంటే డ్రెస్ కట్ చేస్తారేంటి అంటే నాకు తెలియదు అసలు. అప్పుడు లైట్ కట్ చేయాలంటే కట్టర్తో కట్ చేస్తారు కదా, డ్రెస్ కట్ చేయాలి, కోడ్స్ మనకు తెలియదు, అది ఏమీ తెలియదు నాకు. అది అంత కొత్తగా ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత మహర్షి గారు కూర్చోపెట్టి, లేదమ్మా ఇది షూటింగ్ అంటే, ఇది ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తే వెళ్తే షేక్ హ్యాండ్ అలా ఇస్తావు ఆఫర్, అలాగే షూటింగ్ అంటే షార్ట్ జరిగే వరకు మనం యాక్ట్ చేస్తాం, షార్ట్ అయిపోయిందంటే నీ దారి నీది, నా దారి నాది, ఇది ఇలాగా అని చెప్తే డైరెక్టర్ గారు తను చెప్తే ఒకటి చెప్పా, ఒక కెమెరామెన్ గారు ఒక డైరెక్టర్ గారు ఉంటేనే చేస్తా, ఇంకెవ్వరున్నా చేయనన్నా. ఒక్క షాట్ వరకు అందరినీ బయటికి పంపించి ఒక షాట్ చేశారనమాట. అంటే సిగ్గు, ఇబ్బంది, ఎప్పుడు అలవాట్లేదు. ఇంకొకటి ఏంటంటే నేను చదివిన పెట్టేసరికల్లా నాకేదో ఇబ్బంది. నేను చదివింది గర్ల్స్ స్కూలు, కాలేజ్ అంటే కోఎడ్ ఉంది కానీ గర్ల్స్ స్కూలు, ఏదో ఒక ఇది అనిపించింది. ఫస్ట్ షాట్ సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది నాకు. పాప అంటే ఓకే చేసుకున్నట్టున్నారు వాళ్ళు, ఇంక చేయది అమ్మాయి అని. అందులో ఇంతమందిని బయటికి వెళ్ళిపోమని ఇద్దరితోనే చేయమంది కాబట్టి ఓకే కాంప్రమైజ్ అయ్యారు. సో నెక్స్ట్ షాట్లో నన్ను అక్క కొడుతుంది, కొట్టగానే కళ్ళల్లో ఒక ఎమోషన్ రావాలి. అది నాకు తెలియలేదు కానీ అమ్మాయి కొట్టే షాట్ చేయగానే తెలియకుండానే కళ్ళల్లో ఎమోషన్ వచ్చింది. కొట్టింది అంటారా? కొట్టలేదు తీసుకున్నా. అప్పుడు డైరెక్టర్ గారికి బాగా నచ్చింది. అది నేను చేస్తున్నప్పుడే వేరే వాళ్ళు అక్కడ చూసి వెంటనే నాకు ఒక సింగిల్ ఎపిసోడ్ ఆఫర్ కూడా వచ్చింది, బాగా చేస్తుంది. హాయ్, టుడే టుమారో ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.